హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఏమిటి ఈ లడ్డు అని చూస్తున్నారండి? హెల్తీ ఫుడ్లో ఇది ఒక లడ్డు అండి. దీన్ని ఏమంటారంటే మినప కొబ్బరి లడ్డు. మినప కొబ్బరి లడ్డు ఏమిటండి, మేము ఎక్కడా వినలేదంటారేమో. పొట్టు మినపప్పు ఉంటుంది కదండి, ఆ పొట్టు తీయకుండా శుభ్రంగా పొట్టు మినపప్పు ఒక అర కేజీ, లేకపోతే మినపగుళ్ళు పొట్టు తీసింది ఉంటాయి కదా మినపగుళ్ళు, అవి ఒక పావు కేజీ, ఇవి ఒక పావు కేజీ, తర్వాత పల్లీలు ఒక పావు కేజీ, తెల్ల నువ్వులు ఒక పావు కేజీ, చాయ్ మినపప్పు ఒక పావు కేజీ, అన్నీ వేయించేసి చల్లారబెట్టి పొడి కొట్టేసిన తర్వాత మనం బెల్లం పాకం పట్టుకొని, అది తాటి బెల్లం కావాలంటే తాటి బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే మామూలు బెల్లం కావాలంటే మామూలు బెల్లం వేసుకోవచ్చు. వేసుకొని ఆ పాకం పట్టిన తర్వాత ఆ పాకంలో కొబ్బరి వేయండి. కొబ్బరి కొంచెం జీడిపప్పు ఉంటే యాడ్ చేసుకోండి, జీడిపప్పు బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. లేకపోతే పర్వాలేదు, మీకు ఎలా వీలో అలా చూసుకోండి. ఎందుకంటే అందరికీ అన్ని ఐటమ్స్ దొరకాలి, తీసుకునే శక్తి ఉండాలి కదా అవతల వాళ్ళకి కూడా. అందుకని మీ వీలుని బట్టి చేయండి. నేనైతే ఈ ఐటమ్స్ అన్నీ కలిపాను అనమాట. కలిపి చేసి లడ్డు కట్టాను అనమాట. నెయ్యి ఎక్కువ వేసాను, ఎందుకంటే మెయిన్ బలం నెయ్యి. చాలామందికి ఏంటంటే బోన్స్ గట్టి పట్టడానికి, నరాలు గట్టి పట్టుతో రావడానికి నెయ్యి చాలా ఉపయోగపడుతుంది. నెయ్యి ఎక్కడ పడితే అక్కడ తీసుకోనండి. గానుగులు తీసుకుంటాను నేను. ఒక హాఫ్ కేజీ, కేజీ అయితే తీసుకోను, హాఫ్ కేజీ తీసుకుంటాను. కేజీ అవసరం ఉంటే అవసరాన్ని బట్టే తీసుకుంటాను. ఎక్కువ తీసుకుని నిలబెట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవడం, వాడుకోవడం, అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవడం, అట్లా ఇష్టం అనమాట నాకు. మీకు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ లడ్డు ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే కొబ్బరి మోకాళ్ళలో గుజ్జును పెంచుతుంది, బెల్లం ఐరన్, మినపగుళ్ళు అంటే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పూర్వం పెద్దవాళ్ళు మినపగారులు అనేవాళ్ళు. ఎందుకని మినపగారులు తింటే చక్కగా ఒళ్ళు ఇనుములాగా ఉంటుంది అని చెప్పనేసి అనేవాళ్ళు. అలా మినపగారెలు కూడా మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఆ మినుములు ఇలా వేయించేసి ఇలా లడ్డు కట్టేసి అనమాట. అందుకు మినప కొబ్బరి లడ్డు అని చెప్పనేసి దీనికి నేను పేరు పెట్టాను అనమాట. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చక్కగా మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినచ్చు. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తినండి చక్కగా, చాలు. ఎంత బాగుంటుందో టేస్ట్. బెల్లం తీపి మీకు కావాల్సినంత వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. నేను కొంచెం తక్కువే తింటా. తీపి తింటా కానీ మరీ హెవీ తినను, అలా అని మరీ తక్కువగా ఉన్నా కూడా తినను. మీడియంలో ఉంటే తినేస్తాను అనమాట. అట్లా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీ అభిప్రాయం కామెంట్లో బాక్స్లో తెలియచేయండి ప్లీజ్. మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ.